హాయ్ నమస్కారం సత్ శ్రీ అకాల్ వనక్కం నేను మీ శ్రీలం శ్రీధర్. ఈరోజు పిల్లల మజాక ఈ ఎపిసోడ్లో ఇద్దరు షైనింగ్ స్టార్ అయితే వచ్చారు. ఆ ఇద్దరు శివంగులు ఎవరో చూసేద్దామా? లెట్స్ కలిసిద్దామా? లెట్స్ వెల్కమ్ అవర్ లిటిల్ గెస్ట్. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నాము. చాలా బాగున్నారా? కొంచెం బాగున్నారా? ఫస్ట్ తెలుసుకుందామా మీ పేర్లు ఏంటియో? ఎస్, ఫస్ట్ ఎవరు? నువ్వు చెప్తావా? అది నేనే. అవునా? ఒక్కసారి మా ఫ్రెండ్ని కలుపుకుందామా? ఎవరితోటి? ఈయన ఎవరు తెలుసా? అప్పట్లో బుట్టో, ఇప్పుడు ముషారఫ్. ఈయన మా ఫ్రెండ్. గుడ్ మార్నింగ్. మీకు కూడా ఫ్రెండ్. ఈయన పేరు తెలుసా? తెలియదు. తెలియదా? ఏయ్ హాయ్ బ్రో, గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్. ఈయన పేరు టెడ్డీ. నువ్వు బాడు. హాయ్. ఫస్ట్ ఎవరి పేరు తెలుసుకుంటావు ఇద్దరిట్లలో? ఏంట్రా ఇది? ఓకే, అంటే అది డన్. ఏమంటుంటే అక్కడ బక్కడ అనమంటుండు. అక్కడ బక్కడ బొంబాయి బోల్ 80 90 పూరే 100 से निकला दागा कौन किसके पीछे बागा. ఫస్ట్ నువ్వు. ఏంటి సార్ రోజు నన్ను అడుగుతారు? మీ పేరేం పేరు? సంకీర్తన. ఏమిర్తనా? ఏమిర్తనా? సంకీర్తన. సంకీర్తన. ఇంత పెద్ద పేరా? సంకీర్తన. ఫుల్ నేమ్ ఏంటిది? శ్రీరామ్ సంకీర్తన. శీలం సంకీర్తన. శీలం సంకీర్తన. మీరు స్కూల్కి వెళ్తారా? వెళ్తాం. ఏ స్కూల్కి? గ్రీన్ లెవెల్ ఇంటర్నేషనల్ స్కూల్. పేరు పెద్దగానే, స్కూల్ పెద్దగానే. ఓకే, గ్రీన్ గ్లోబల్ ఇంటర్నేషనల్ స్కూల్. ఓకే, మీరు ఉండేది ఎక్కడ? జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 5. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 5. నేను కూడా ఉండేది అక్కడనే, రోడ్ నెంబర్ 10లో ఉంటాం. మీకు నాకు జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్. సరిపోయారు ఇద్దరును. మీ స్కూల్ ఎక్కడ? కోకాపేట్. కోకాపేట్. నీ పేరు పెద్ద, నీ స్కూల్ పెద్ద, ఉండు పెద్ద. దూరం, అంత దూరం వెళ్తారా స్కూల్కి ఎవ్రీ డే? వెరీ గుడ్. ఇప్పుడు మనం నెక్స్ట్ గెస్ట్ ని కలిసేద్దామా? మీ పేరు? నా పేరు ప్రజ్ఞ విలాసిని బర్తి. అమ్మా, ఈమె పేరు అంటే ఈమె పేరు కంటే నీ పేరు ఇంకా పెద్దగా ఉంది. ఏంటిది? ప్రజ్ఞ విలాసిని బద్రి. ఓకే, బర్తి. ఏంటి? బర్తి. భర్తీ. ఓకే, నువ్వు భర్త అన్నమాట. భర్త అయ్యావా ఈరోజు? ఈరోజు పిల్లల మజాక ఎపిసోడ్లో నువ్వు భర్త అయ్యావు. తెలుసా? అంటే ఒప్పుకోపోతే కొట్టేస్తావా? తెలుసా? ఓకే, మళ్ళీ ఒకసారి చెప్పు. ప్రజ్ఞ విలాసిని బర్తి. ఓకే, ప్రజ్ఞ విలాసిని భర్తీ. నేను ఒక పని చేస్తా. నీ పేరు ప్రజ్ఞ అంట, నీ పేరు సంకీ అంట. ఓకేనా? మీరు ఏ స్కూల్కి వెళ్తారు? నేను సిజిఎల్ ఇంటర్నేషనల్ స్కూల్కి వెళ్తా. నీ స్కూల్ పేరు కూడా పెద్ద ఉంది, సిజిఎల్ ఇంటర్నేషనల్ స్కూల్. మీరు ఉండేది ఎక్కడ? అంటే అది మోతీనగర్. ఇంతగానం ఆలోచించావు అంటే మోతీనగర్లో ఉంటావా, లేదంటే ఇట్లా ఇంతసేపు ఆలోచించావు? గుర్తురాలా? ఏమో సార్, నాకు కనపడదు. ఓకే, మోతీనగర్. మీ స్కూల్ ఎక్కడ? మాదాపూర్. మాదాపూర్. మోతీనగర్కి మాదాపూర్కి ఓకే దగ్గరనే కదా? ఓకే, రోజు జాగింగ్ చేసుకుంటూ వెళ్తావు కావచ్చు కదా నువ్వు? బైక్ లో వెళ్తా. ఓకే, నువ్వు బైక్ మీద వెళ్తావా? లైసెన్స్ ఉందా నీకు? డాడీ డ్రైవ్ చేస్తారు. డాడీ డ్రైవ్ చేస్తాడా అని అనుకున్నా. నువ్వే బైక్ మీద వెళ్తావు కావచ్చు అనుకున్నా. మీరిద్దరు ఫ్రెండ్సా లేకపోతే ఏంటిది? అక్క చెల్లెలా? మీరిద్దరు ఫ్రెండ్సా? బెస్ట్ ఫ్రెండ్స్. బెస్టా? అవునా? ఎప్పటి నుంచి? 3 years బ్యాక్. 3 years బ్యాక్. నువ్వేదో చెప్తున్నావు. 2 years అన్నావు కదా? కన్ఫ్యూజ్. ఓకే, 2-3 years బ్యాక్. ఎట్లా మీరు ఇద్దరు పరిచయం అయ్యారు? నా డాన్స్ మాస్టర్ తీసుకొచ్చారు. మీ డాన్స్ మా మాస్టరా? ఇంటికి. మీ డాన్స్ మాస్టర్ పేరు? విజయ్ సార్. విజయ్ సారా? ఓకే, విజయ్ సార్ మీకు కూడా నేర్పుతాడా? సరే, వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడా? అప్పటి నుంచి ఫుల్ క్లోజా? ఓకే, ఎప్పుడన్నా మీరు బయటకు వెళ్తారా? ఎక్కడికి? పార్కా? మీరు ఇద్దరు వెళ్తారా లేకపోతే ఎవరైనా తీసుకెళ్తారా? మమ్మీ డాడీ. ఓకే, మీ మమ్మీ డాడీ తీసుకెళ్తారా? మీ వల్ల మీ మమ్మీ డాడీ కూడా చాలా క్లోజా? అవును. అవునా? ఓకే, వాళ్ళు కూడా పార్క్కి రావడము. మరి పార్కులో ఏం చేస్తారు మీరు? ఆడుకుంటారా? ఏం ఆడుకుంటారు? సీసా. ఏంటి? స్లైడ్. సీసాలా? ఓకే, సీసాలు ఎన్ని సీసాలు ఉంటే పార్కులో అన్ని సీసాలు అన్ని పలగొడతారు, అంతే కదా? అంతేనా? మరి ఏం చేస్తారు? ఆడుకుంటాం. సీసా. సీసా. సీసో.
ఓకే సీ సో అంటే ఒకళ్ళు మిడిల్ Okay. ఉంటారు, ఇద్దరు పక్కకు ఉంటారు, ఇట్లా ఊగుతుంటారు. ఓకే అదా సీసో అది ఆడుకుంటారా? నేను సీసా సీసా అంటే సీసాల పాలు కొడతారు అనుకున్నా. మీరు ఏడికి వెళ్తారు? గోవా గోవా. గోవానా? ఆ, ఓకే మీరు ఇద్దరు వెళ్తారా లేకపోతే ఇంకెవరైనా ఎంబడి వస్తారా? మా పేరెంట్స్. మీ పేరెంట్స్ కూడా వస్తారా? ఓకే మీరు ఎటు వెళ్ళాలన్నా ఇక పేరెంట్స్ని తీసుకొని వెళ్తారు, మీరు ఇద్దరు మాత్రం ఎక్కడికి వెళ్ళరు? వెళ్ళొచ్చు కదా ఇద్దరు. డాన్స్ క్లాస్ డాన్స్. ఓకే డాన్స్ క్లాస్కి ఇద్దరు కలిసి వెళ్తారా? ఓహో గోవాలోకి వెళ్ళి ఏం చేస్తారు? బీచ్ బీచ్ బీచ్లో ఏం చేస్తారు? ఆడుకుంటాం. ఆడుకుంటారా? అవును. మట్టితో ఆడుకుంటారా, వాటర్ తోటి ఆడుకుంటారా, అందులో ఉండే చిన్న చిన్న ఫిష్ తోటి ఆడుకుంటారా? షెల్స్ కూడా కలెక్ట్ చేసుకుంటాం. ఏంటి? షెల్స్. ఓకే Seashells. ఒకవేళ షెల్స్ ఇట్లా కలెక్ట్ చేస్తే నాకు ఇవ్వండి, మా ఇంట్లో వాచ్లో అయిపోయింది సెల్. ఓకేనా, ఇస్తావా? ఇలాగే సార్ కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తోంది. వాచ్కి ఇస్తావా? అది వాచ్ కి కాదు, మరి ఏం సెల్ అది? సీషెల్. సీసెల్లా? షెల్. సెల్లా? ఓకే అవి ఏం చేస్తారు మీరు? ఆడుకుంటాం. దాంతో ఆడుకుంటారా? అవునా? మరి అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఏం తింటారు? ఏమైనా ఐడియా ఉందా? ఆడికి వెళ్ళిన తర్వాత సపోజ్ ఇప్పుడు మీరు ఆడికి వెళ్ళి హోటల్కి వెళ్ళిర్రు, హోటల్కి వెళ్ళిన తర్వాత ఏమైనా డిష్ ఆర్డర్ ఇవ్వాలి, ఫుడ్ ఆర్డర్ ఇవ్వాలి. సో అప్పుడు మీరు ఏం ఆర్డర్ ఇస్తావు? నువ్వేం ఆర్డర్ ఇస్తావు? నేను నూడిల్స్. నూడిల్సా? చాక్లెట్ కావాలా? ఓన్లీ నూడిల్స్, ప్లేన్ నూడిల్స్. వెజ్ నూడిల్స్ ఆర్ మ్యాగీ. వెజ్ నూడిల్స్, మ్యాగీ. ఓకే అది కొంచెం దొడ్డు ఉంటుంది, నూడిల్స్ అనేది మ్యాగీ అనేది సన్నం ఉంటాయి, అంతేనా? ఆ రెండింటిలో ఏదో ఒకటి. అది ఇంట్లో లేదని ఒకటి. నువ్వు? నేను చికెన్ ఫ్రైడ్ నూడిల్స్. చికెన్ ఫ్రైడ్ నూడిల్సా? ఓకే నువ్వు చికెన్ తింటావా? తింటా. కొంచెమా చాలనా? కొంచెం. కొంచెమే. నువ్వు చికెన్ తింటావు, నువ్వు వెజ్ తింటావు. నువ్వు వెజిటేరియనా? అవునా? నువ్వు నాన్ వెజిటేరియనా? అవును. ఓకే మీరిద్దరు అయింది. మరి ఇప్పుడు ఒక్కటేసారి అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక్కటే ప్లేట్ ఉందాక అప్పుడు ఏం చేస్తారు? వెజ్ చేసుకుంటాం. అవునా? అంటే హాఫ్ నాన్ వెజ్ హాఫ్ వెజ్. ఇప్పుడు మీకు ఇష్టమైన హాబీ ఏంటిది? నాది డాన్స్ ఇంకా సింగింగ్. ఓకే నీది డాన్స్ ఇంకా సింగింగ్. నీది? నాది డాన్స్ ఇంకా సింగింగ్, నీది డాన్స్ ఇంకా సింగింగ్. ఓకే ఇప్పుడు ఒక పాట పాడతావా? ఎస్. ఏం పాట? లావెండర్స్ బ్లూ. లెవెండర్స్ బ్లూ పాడు. Lavender's blue, dilly dilly, lavender's green. When I am king, dilly dilly, you shall be queen. Who told you so, dilly dilly, who told you so? 'Twas my own heart, dilly dilly, that told me so. Call up your man, dilly dilly, set them to work. Some to the plow, dilly dilly, some to the plow. Some to make hay, dilly dilly, some to reap corn. While you and I, dilly dilly, keep ourselves warm. వెరీ గుడ్, చాలా బాగా పాడు. Thank you. తెలుగు ఏమన్నా వచ్చా? ఎందుకంటే కొందరు పిల్లలు ఉంటారు వాళ్ళకు ఇంగ్లీష్ రాకపోతే తెలుగు, హిందీ కూడా వచ్చా? పాడు చిన్నగా. इश्क में दिल बनाए, इश्क में दिल बनाए ओ. ఓ బా చిన్నగా అంటే స్టార్ట్ చేయగానే కథం చేసావు. ఓకే तेरी सारे रंग बोल के आया तूने सबक बोल के हो. ఓకే మంచిగా చెప్తున్నావు పాట. तेरे सारे रंग बोल के आया हूँ मैं सबक बोल के ఓ हो. ఓ ఇది నేర్చుకున్నావా? ఆపే పాడావా? ఇది నేర్చుకున్నావా లేకపోతే ఎవరైనా నేర్పిర్రా? నేర్చుకున్నా. డడ్డీ నీకు నచ్చిందా? నచ్చిందట. థ్యాంక్ యూ డాడీ. థ్యాంక్ యూ. ఓకే సంఖ్య ఇప్పుడు నువ్వు. రోర్. ఇంగ్లీష్ సాంగ్ రోర్. రోర్. ఓకే రోడా రోరా? రోర్. ఓకే కమాన్ రోర్. I used to bite my tongue and hold my breath. Set it up a book and make a mess. So I said quietly, I'll be politely. Help me down, but I got up. Hey, get ready to help me. Just him, my boy. Hear that sound.
like from the secret ground. Held me down, but I got up. Hey, get ready to help me that I see it now. I see it now. I got the eye to tire, but fire. That was and you're gonna hear me roll louder. Liar was I, but champion, and you. ఓకే మంచి పాడింది కరెక్టా సాంగ్ చూసినా ఫైర్ ఫైర్ కరెక్టాకు ఇది మార్షల్ ఆర్ట్ సాంగా లేకపోతే ఇంగ్లీష్ సాంగా ఇంగ్లీష్ సాంగా చాలా బాగా పాడావు ఫుల్ అంటే ఫుల్ నీకు ఎలా అనిపించింది అగో కరెక్టా కుంపు మార్షల్ ఆర్ట్ అనిపించింది చాలా అంటే చాలా బాగా కుంపు మార్షల్ ఆర్ట్ మా ఆడియన్స్కి వినిపించాను ఇద్దరిట్లో మార్నింగ్ ఎవరు లేస్తారు అంటే అది దీనికి అర్థము మీరు ఇంత టైం తీసుకున్నారంటే ఇద్దరు లేవరు కదా కదా మీరు ఇద్దరు లేవరు కదా మార్నింగ్ కదా వావ్ లేపంగా లేపంగా అనుకుంటూ లేస్తారు కదా అవునా కదా ఓకే మార్నింగ్ లేచి ఏం చేస్తావు నువ్వు అంటే అది బ్రష్ చేసుకుంటా స్నానం తినవన్నీ అవునా బ్రష్ చేసుకుంటావా ఓకే నువ్వు నేను శ్లోకం పాడి బ్రష్ చేసుకుంటాను, అవునా స్నానం చేసుకుంటాను. నువ్వు శ్లోకం కూడా వాడతావా ఏం శ్లోకం కరాగ్రే వసతే లక్ష్మి కర మూలేషు గోవింద కర మధ్య సరస్వతి ప్రభతే కర దర్శనం. అయిపోయిందా ఓకే డైలీ ఇదే పాడతావా ఎవరైనా నేర్పారా అమ్మ అమ్మ ఓకే రోజు అమ్మ కూడా పాడుతుందా లేకపోతే నీతోటే పాడిపిస్తుందా ఇద్దరిని. ఇద్దరా కానీ మమ్మీ మార్నింగ్ లేస్తుంది కావచ్చు కదా మీరు ఇద్దరు ఎట్లా పాడతారు నువ్వు మమ్మీతోటే లేస్తావా లేదు, అమ్మకి కొంచెం ఆ? అమ్మ నాకన్నా కొంచెం ముందు లేస్తుంది. ఓకే ముందు లేచి నీ గురించి వెయిట్ చేస్తుంది కావచ్చు కదా ప్రజ్ఞ ఎప్పుడు లేస్తే అప్పుడు శ్లోకం పాడదామని కాదు, నేను లేచినాక నాకు చెప్తుంది, అప్పుడే నేను పాడతా. ఓకే అప్పుడు పాడతావా మమ్మీకి ఎప్పుడైనా హెల్ప్ చేస్తావా కొన్నిసార్లు. ఏం చేస్తావు అంటే అది అంటే ఓకే మమ్మీ ఏమన్నా వంట చేస్తే అది కింద పాడేయడము బాసన అందులో బోర్లు గిట్ల పెడితే కింద పాడేయడం అంటే ఒక రోజు అవకాడో శాండ్విచ్ చేయడానికి హెల్ప్ చేశారు. ఏం శాండ్విచ్ అవకాడో అవకాడో ఇది ఏం అవకాడో శాండ్విచ్ తల్లి నేను సలాడ్ శాండ్విచ్ చూసా బటర్ శాండ్విచ్ చూసా ఇదేంటి అవకాడో అవకాడో శాండ్విచ్ లో బటర్ కూడా ఉంది. బటర్ కూడా ఉందా బటర్ గార్లిక్ బటర్ ఓకే గార్లిక్ బటర్ అవకాడో ఏంటి శాండ్విచ్ అవకాడో శాండ్విచ్ చెప్పు అంటే మమ్మీ చేసి పెడితే నువ్వు తినేసి పెడతావు అంతే కదా కాదు, మరి ఏదో నేను ఆ అవకాడోని శాండ్విచ్ లో పెట్టడానికి హెల్ప్ చేస్తా. అవునా అవకాడోని శాండ్విచ్లో పెట్టేదానికి ఈ అవకాడో శాండ్విచ్ రెండు వేరేనా అవును. అవునా అవకాడో అంటే ఏంటిది అవకాడో ఒక శాండ్విచ్ ఫ్రూట్. అవకాడో ఒక ఫ్రూట్. ఫ్రూటా అవకాడో శాండ్విచ్ ఫ్రూటు అంతేనా అంతే కదా అవకాడో శాండ్విచ్ ఫ్రూట్ ఓకే అవకాడో ఫ్రూట్ శాండ్విచా ఓకే ఇంకా హెల్ప్ చేసిన తర్వాత కూడా హెల్ప్ చేసినవచ్చు కదా అయిన తర్వాత తిన్నావు అవునా కదా అవును. ఎప్పుడన్నా మాకు తినిపిస్తావా మీ ఇంటికి వచ్చినప్పుడు కొన్నిసార్లు తినిపిస్తావా అంటే నేను ఎన్నిసార్లు రావాలి మీ ఇంటికి కొన్నిసార్లు తినిపిస్తావు 20-30 టైం వస్తే తినిపిస్తావు అంతేనా అంటే తింపి అన్న ప్లేట్లో పెట్టి ఇస్తా. ఓకే నువ్వు చేతితో తినిపి ప్లేట్లో పెట్టి ఇస్తావు అమ్మా చూసావా టెడ్డీ వీళ్ళతో మనం జాగ్రత్తగా ఉండాలి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా అందుకే చెప్తా నాకు ఇడికి సైడ్కి టింగ్ టింగ్ అని చెప్పాను చెప్తలే తెలుసా మా ఫ్రెండు తెలుసా మరి నువ్వు ఎప్పుడైనా హెల్ప్ చేస్తావా ఏం చేస్తావు నేను ఒకరోజు
మమ్మీకి కూర వండ ఓకే. పప్పు ఎట్లా చెప్తుంది చూసారా? ఒకరోజు చాలా దగ్గుండే, అది యాడ్ చూసిన తర్వాత అది ఆర్డర్ ఇచ్చాను, చాలా దగ్గు తగ్గింది, అలా చెప్తున్నాను. చెప్పు, ఏం హెల్ప్ చేసినావు? పప్పు చేయడం. పప్పు వేయడం అంటే పప్పు అంటే ఏం పప్పు? రుద్ర పప్ప, ముద్ద పప్ప, కంది పప్ప, మసాలా పప్ప, ఏ పప్పు? మసాలా పప్పు చారు చేయడం హెల్ప్ చేసినావు. ఓకే, మమ్మీకి చేస్తే తినేసి పెట్టినావు, అదే కదా హెల్ప్. ఏం చేసినావు? పప్పు వేయడం, నూనె అవన్నీ హెల్ప్ చేసినావు. అప్పుడు మమ్మీ ఏం చేస్తుంది? మమ్మీ కూడా నాతో పాటు కొంచెం హెల్ప్ చేస్తుంది. ఓకే, నీకు హెల్ప్ చేసింది. వాహ్, చూసావా? అంటే నేను మమ్మీకి హెల్ప్ చేసిన, అప్పుడు నీకు మమ్మీ హెల్ప్ చేసింది కాదా? మమ్మీ సగం చేసింది, నేను సగం చేసిన. ఓకే, ఇద్దరు ఒకరు హెల్ప్ చేసుకున్నారు. మరి ఆ పప్పు అందరు తిన్నారా? లేకపోతే మంచిగా ఉండేనా, తినేటట్టు ఉండేనా, లేకపోతే పాడేసేటట్టు ఉండేనా? తినేటట్టుగా అంతేనా? మీరు ఎంతమంది అన్నదమ్ములు అక్క చెల్లెలు ఉన్నారా? నాకు ఒక అన్న ఉన్నాడు. నీకు ఒక అన్న ఉన్నాడా? నీకు? నాకు ఒక తమ్ముడు ఉన్నాడు. ఓహో, నీకు అన్న ఉన్నాడు, నీకు తమ్ముడు ఉన్నాడు. అన్న తమ్ముడు. మీరు బెస్ట్ ఫ్రెండ్స్. ఓ వావ్. ఎప్పుడైనా అన్న నిన్ను కొడతాడా? రీజన్ లేకుండా కొడుతున్నారమ్మా. అన్న నువ్వు కొడతావా, నిన్ను అన్న కొడతాడా? అట్లుంటది మనతో. ఇద్దరు కొడతారా? కానీ నేను చూస్తే మాత్రం నాకు అనిపిస్తుంది నువ్వే అన్నని ఎక్కువ కొడతావు కదా. అవునా? నిజం చెప్పు. అవును. నువ్వు మీ తమ్ముడు కొడతాడు ఎప్పుడన్నా? వాడే కొడతాడు ఫస్ట్ వాడే కొడతాడా? తర్వాత నువ్వు కొడతావా? ఒక్కొక్కసారి నేను కొడతాను ఫస్ట్. ఒక్కొక్కసారి అతను 2-3 సార్లు కొడితే నువ్వు ఒక్కసారి కొడతావు. సాగుతుంది మీకు అలాగా? సమ్ టైమ్స్ ఇప్పుడు నాకు గుంజుకున్నాక నేను కొడతా చాక్లెట్. నువ్వు గుంజుకుంటే మీ తమ్ముడు కొడతాడు. సేమ్ ఇంట్లో మీ ఇంట్లో? మరి ఎప్పుడు కొడతావు? అంటే కొన్నిసార్లు అన్న విసికిచ్చేటప్పుడు కొడతా. ఓకే, నేను విసికిస్తాడా? అమ్మా. ఇంకా ఈరోజు అలానే నేను ఒక కుర్చీలో కూర్చున్నాను, అది తిరుగుతుంది. అన్న నా దగ్గరికి వచ్చి దాన్ని తిప్పేసి వెళ్తున్నాడు ఊరికే. నువ్వేం చేసావు? తిప్పేసావా రప్పనిచ్చి? అవును. కొట్టావా నువ్వు? ఆవిడ అన్న తిరిగి డ్రర్ మళ్ళీ చైర్లో కూర్చున్నాడా? కొట్టి నువ్వే కూర్చున్నావు వచ్చి కదా చైర్లో? అవునా? నిజమే కదా? ఓకే, ఇప్పుడు సపోజు నైట్ మీరు పడుకుంటారు కదా, నైట్ పడుకున్నప్పుడు ఒకవేళ మీ తమ్ముడు నేను తన్నిండు అనుకో, అప్పుడు అంటే కాళ్ళు చేతులు వేసింది అనుకో, అప్పుడు నువ్వేం చేస్తావు? నేను నైట్ నూకుతావా? తంతావా? నూకుతావు. మళ్ళా కాళ్ళు వేస్తే తంతావా? లేకపోతే కొడతావా? మరి నువ్వు ఎప్పుడు నిద్రలేస్తే మీ తమ్ముని మీద? అంటే వాడు పూజ చేస్తాడు. అంతేనా? అంటే కొడతాడు, ఎక్కువసారి కొడతాడు, అప్పుడప్పుడు ఎట్లా అంటాడు. నువ్వు? నేనేమో అన్న మీద కాలేస్తా. అవునా? ఓకే, అన్నేమన్నాడా? ప్రేమగా వేస్తా. అవునా? నీకు అన్న అంటే చాలా ఇష్టం కదా? అవును. కొన్నిసార్లు ఇష్టం, కొన్నిసార్లు కష్టం. ఇష్టం లేదా? ఓకే, ఒక పని చేద్దాము, ఒక 1 month మా ఇంటికి తీసుకొచ్చుకుంటాం మీ అన్నని, ఓకేనా? ఎందుకు? ఏనన్నా? మీ తమ్ముడిని I love him. ఓకే, యూ లవ్ హిమ్. ఐ లవ్ హిమ్. No, you don't. నో? ఓకే. Because you don't even know him. అవునా? అర్థం కాలే. ఎందుకంటే నీకు బికాజ్ అంటే నీకు తెలియదు. ఓకే, నాకు తెలియదా మీ అన్న గురించి? ఓకే, ఒకవేళ నా పక్క పోంటి పాడుకొని నన్ను కొడితే పట్టుకొని నన్ను అంతే, అమ్మో వద్దు, మీ అన్నని మీ దగ్గరనే ఉంచుకో, ఓకేనా? మీ అన్నని మీ దగ్గర ఉంచుకో, మీ తమ్ముని మీ దగ్గర ఉంచుకో, మీ ఇద్దరు నా దగ్గరకు వద్దు. ఈరోజు నిన్న మీ మమ్మీతోటి మాట్లాడాను. ఒకరోజు కార్లో వెళ్తుండగా నువ్వు గేర్ మార్చావాట, గుర్తుందా? న్యూట్రల్ వేసావాట.
యూటర్న్ చేయలేదు, కార్ ఆపాను. ఓకే, కారు ఆపేసావా మధ్యలో, రోడ్డు మధ్యలో? ఎందుకంటే ఏడుస్తూ ఉన్నాను కాబట్టి. నువ్వు ఏడుస్తున్నావు అని చెప్పి కారు ఆపేసావు, అవునా? అందుకని అమ్మ ముందరనే పెట్రోల్ డీజిల్ ఉంది కదా, అయిపోయింది అనుకుందా? అక్కడ అయిపోయింది అనుకుంది, ఆ, మళ్ళీ కొట్టొచ్చింది. మమ్మీ గుర్తుకొచ్చిందా? కాదు, ఆ, పెట్రోల్ కొట్టించింది. పెట్రోల్ కొట్టించిన స్టార్ట్ అయిపోయింది, ఆ. అవునా? అయినా కూడా ఎంత ఉందో చూస్తే చాలా ఉంది. పెట్రోలా? అయినా నువ్వే కదా కారు ఆపింది, మాత్రం నువ్వే కదా. అవును. ఎందుకు ఆపావు కారు ఆ రోజు? అంటే నేను ఫ్రంట్ సీట్ నుంచి వెనక్కి వెళ్తూ ఉన్నాను, ఆ, అప్పుడు ఏడుస్తూ ఉన్నాను. ఓకే, ఏడుస్తూ ఉండినాను. గేర్ మార్చేసా, ఆ? మిస్టేక్. బై మిస్టేక్ గా గేర్ మార్చేసావు. అంటే కాలుతోట చేయితోట? రెండిటితో. ఇట్లా నేను ఇట్లాను అయిపోయా. సో ఆహా, వెనుక ఉన్నవాళ్ళు అరిచారా కారు మధ్యలో ఎందుకు ఆపిరు, తీయు తీయు అని చెప్పి అన్నారు ఎవరన్నా? అసలు వెనకాల ఎవరైనా ఉంటే కదా అన్న తప్ప. ఓ కాదు, అట్లొచ్చావా? కార్ వెనకాల చూసావా ఎట్లా అంటుందో, కారు వెనకాల డిక్కీ. డిక్కీ వెనకాల ఎవరు లేరా? వెరీ గుడ్. మెటల్ ఉంది, మెటల్. మెటల్. నువ్వు కావాలి తల్లి, హైదరాబాద్కి నువ్వు కావాలి. నువ్వు మోతీ నగర్లో ఉండు, ఓకేనా? ఎక్కడికి వెళ్ళకు, ఓకేనా? కాశ్మీర్కి వెళ్తా. కాశ్మీర్కి వెళ్తావా? నువ్వేమన్నా కానీ కాశ్మీర్కి మాత్రం వెళ్తావు, ఓకేనా? ఇక్కడ కాశ్మీర్ లాగా ఇంకొకటి ఉంది తెలుసా, ట్యాంక్ బండ్ కాడ మినీ కాశ్మీర్ ఉంది తెలుసా? రియల్, నిజం 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 ఉంది, మినీ స్నో వరల్డ్ తెలుసా? బెంగళూరులో. బెంగళూరులో కాదు, ఇక్కడనే ఉంది ట్యాంక్ బండ్లో. రేపు మీరు ఇద్దరు వెళ్ళుర్రి, నేను టికెట్స్ ఇస్తాను మీకు, వెళ్తారా? నువ్వు ఎప్పుడన్నా నువ్వు కూడా ఆమెలకి కార్ ఆపడం కానీ, బైక్ ఆపడం కానీ, ఏమైనా పలగొట్టడం కానీ ఎప్పుడన్నా చేసావా? ఏం చేయలే? ఓకే, నువ్వు టడ్డిగల్లా? నువ్వు కూడా టడ్డిగలే. ఒక రోజు లైట్ ఫ్యాన్ కి ఉంటది కదా. ఏం ఫ్యాన్కు? ఫ్యాన్ కి లైట్ ఉంటది కదా. మీ ఇంట్లో ఫ్యాన్ కి లైట్ కూడా ఉందా? చిన్నది. చిన్నదా? అన్న దానికి గ్లాస్ ఉంది, దాన్ని పగులు కొట్టేశాడు ఫుట్బాల్ ఆడుతూ ఆ ఫ్యాన్ కు ఉన్న గ్లాసు పలు కొట్టేశారా? మరి నువ్వేం చేసినావు? అమ్మకి చెప్పా. డిబిక్కి 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 అన్నగా ఇట వాటి గిఫ్ట్ గిఫ్ట్. సారీ బేటా. కొట్టారా? అమ్మ కొట్టిందా నాన్న కొట్టిందా? అమ్మ కొట్టిందా? యాక్చువల్లీ ఇద్దరు కొట్టారా? నువ్వు ఫుల్ హ్యాపీగా వచ్చు కదా, అవునా? కొంచెం సాడ్ కొంచెం హ్యాపీ. అబ్బా, ఎందుకు కొట్టిరానా? మరి చెప్పింది నువ్వు కదా, చెప్పకుండా అయిపోతుండే కదా. నీకు ఎక్కువ ఎవరు ఇష్టం, మమ్మీయా డాడీయా? అన్న. అయితే పాట వేసుకోవాలి భయ్య. అన్నా చెల్లెల అనుబంధం, జన్మ జన్మల రుణబంధం. నీకు ఎక్కువ ఎవరు ఇష్టం? అక్క తమ్ముడు అన్న చెల్లి. అక్క తమ్ముడు అన్న చెల్లి. కానీ తమ్ముడికి నేను ఇష్టం లేదు. నువ్వంటే ఇష్టం లేదా? ఎందుకు? అవునా? మరి ఎపిసోడ్ చూసిన తర్వాత మరి మీ తమ్ముడితో గొడవ పెట్టుకుంటే? ఓకే, తమ్ముడు నీకైతే తమ్ముడు ఇష్టం, కానీ మీ తమ్ముడికి నువ్వు ఇష్టం లేదు. నీ దగ్గర ఉండి అన్ని తీసుకుంటాడనే కదా, అందుకు ఇష్టం లేదా? అంటే నాకు ఎందుకు ఇష్టం అంటే నాకేమన్నా ఇస్తాడు. ఇప్పుడు నేను చాక్లెట్ ఇచ్చినాక చాక్లెట్ ఇంకోటి కావాలంటే అది ఇంకోటి కావాలంటే. ఓకే, నీకు దగ్గర 4 ఉంటే 3 తింటాడు, ఒకటి నీకు ఇస్తాడు, అంతేనా? అంటే కలర్స్ కూడా అంత షేర్ చేయడు, తీసుకుంటాడు. నాది నేను నీ కలర్స్ షేర్ చేసుకుంటాడు. మళ్ళా వన్ కలర్స్ ఎప్పుడు నా దగ్గరికి వస్తే అక్క నువ్వు ఇయ్యు, లేకపోతే నువ్వు కొడతా సట్టమని. అందుక ఇష్టం లేదు మా తమ్ముడు. ఓకే, మీ తమ్ముడు నీకు ఇష్టమే కానీ మీ తమ్మునికి నువ్వు ఇష్టం లేదు. మరొకసారి మీ తమ్ముని కూడా అడుగుదాం, ఒక ఎపిసోడ్లో మీ తమ్ముని కూర్చొని పెట్టి క్వశ్చన్స్ అన్నీ అడుగుతా, అప్పుడు నీ వీడియో చూపిస్తా మీ తమ్మునికి, ఓకేనా? ఇగో మీ ఇద్దరికి ఒక చిన్న గేమ్. మీ కళ్ళకి గంతలు కట్టేస్తాము, మీరు ABCD రాయాలి.
ఇప్పుడు ఏ రాసావు అనుకో బిసిడికి దేనికి టచ్ కావద్దు. టచ్ అయితే మీరు అవుట్. ఓకేనా? ఎవరు ఎక్కువ రాస్తారో వాళ్ళు విన్. ఏ నుంచి జెడ్ వరకు ఎవరు రాస్తారో, కానీ ఒక్కదానికి ఒక స్పెల్లింగ్ టచ్ కావద్దు. ఓకేనా? ఓకే. రెడీయా? పల్కా బల్పం. ఓకే, ఇగో ఇప్పుడు నేను ఒకసారి రాసి చూపిస్తా, ఆడియన్స్కి అర్థమవుతుంది. అందుకు మీకు ఇద్దరికి అర్థం. ఇప్పుడు నేను కళ్ళు మూసుకున్నా, ఏ బి సి డి టచ్ అయిందా? సో ఇప్పుడు నేను ఏమైనా అవుట్ అయినా. ఎక్కడి వరకు? ఏబిసి వరకే, డి లేదు ఇందులో. అట్లా కళ్ళు మూసుకొని ఇట్లా రాయాలన్నట్టు. ఓకేనా? మరి మీ కళ్ళకి గంతలు కట్టమంటారా? మీరు రెడీయా? చలో డన్. ఓకేనా? ఎస్. కనిపిస్తున్నాయా? కనిపిస్తలే? ఇవన్నీ ఏమో సార్ నాకు కనపడదు. ఇవన్నీ I cannot see anything. ఓకే చలో పలక పట్టుకో. ఇగో బల్పం రాస్తావా? Yes. కానీ ఆడియన్స్ కనిపించాలి. ఇగో ఇట్లా పెట్టి రాయాలి. నువ్వు ఎట్లా రాస్తావు రాయి. స్టార్ట్ చేద్దామా? టెడ్డీ నువ్వు కూడా రెడీయా? ఎస్ స్టార్ట్. బి సి డి ఈ ఎఫ్ ఇంకా ఏం చేస్తున్నావు తల్లి? ఓకే జీ రాయి ఇంకా అయిపోయి అట్లే ఉండు. నువ్వేం రాసావో నీ చేతులతోటి చూద్దామా? Yes. చలో 1 2 3 స్టార్ట్. చూసినావు నీ రైటింగ్ ఎంత సూపర్గా ఉంది? ఎంత బాగుంది? చాలా బాగుంది. చూసారు కదా రైటింగు. ఓకే, ఇప్పుడు వెళ్దాం సంకీర్తన దగ్గరికి. ఓకేనా? చాలా ఇటు సైడ్ ఇలా పట్టుకో. బల్పం. చలో 1 2 3 స్టార్ట్. ఐ జే కే ఎల్ ఎం ఎన్. అయిపోయిందా? ఓ ఇంకా ఎక్కడ రాయాలి? ఎక్కడ రాయి? ఓ ఎక్కడ రాయి చెప్పన్నా? మీద మొత్తం మీద రాయి. ఆడ రాయి. నేను చెప్పినట్టు కాదు నువ్వు. అయిపోయింది. పీ దాకా రాసింది. చూసారు కదా? చూద్దాం. ఇగో నీ రైటింగ్ ఎంత బాగుంది. చాలా బాగుంది కదా నీ రైటింగు. ఎట్లుంది? థ్యాంక్. మీరు కప్పు గెలుచుకున్నారు. ఓకేనా? మీరు కూడా ఒక కప్పు గెలుచుకున్నారు. బయటప్పుడు అక్కడ పెట్టుకో. మీరిద్దరు గేమ్ చాలా బాగా ఆడారు. మీకు ఎలా అనిపించింది గేమ్? నైస్. సూపర్. ఓకే, నీ కత్తి నైస్ అంటే ఏంటి తెలుసు కదా? చాలా బాగుందట. నీకు సూపర్. నైఫ్ అంటే ఆ కత్తి కాదు, నైసా? నేను నైఫ్ అనుకున్నా. టెడ్డీ నీకెలా అనిపించింది? బాగా అనిపించిందట. థ్యాంక్ యూ చెప్పు. థ్యాంక్ యూ. మీరు డాన్స్ చేస్తారట కదా? ఒక్కసారి మా ఆడియన్స్కి ఏమైనా చేసి చూపిస్తారా? యా, మీరిద్దరు ఒకటి డాన్స్ క్లాస్కి వెళ్తారు కదా? సో ఇద్దరు సేమ్ స్టెప్ చూపించాలి నాకు. అయినా కూడా నేను
వేరే డాన్స్ చేస్తా. అయినా కూడా నువ్వు వేరే డాన్స్ చేస్తావా? నువ్వు సేమ్. సేమ్ డాన్స్ చేస్తావా? ఆమె ఏది చేస్తావా? నేను కూడా వేరే చేస్తా. వేరే చేస్తావా? ఓకే. ఏం సాంగ్? దబిడి దిబిడి. దబిడి దిబిడే. దబిడి దిబిడే. దబిడి దిబిడే పాట. చాలు. వెరీ గుడ్. వా 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 వా, చాలా బాగా చేసావు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఉత్త థ్యాంక్ యూ అయినా డబల్ థ్యాంక్ యూ ఇవ్వచ్చు కదా. ట్రిపుల్ థ్యాంక్ యూ. ట్రిపుల్ థ్యాంక్ యూ. చౌబల్ వెల్కమ్. డబల్ వెల్కమ్. ఓకే, ఇప్పుడు నీ డాన్స్ అందరు చూసారు కదా. సంకి డాన్స్ చూద్దామా? ఎస్. రెడీయా? ఓకే, థ్యాంక్ యూ. చాలా బాగా చేసావు. టేక్ యువర్ సీట్. ఏ టెడ్డీ, ఎలా చేసింది సంకీర్తన? ఏంటి సార్ రోజు నన్ను అడుగుతారు? బాగా చేసావట. సూపర్. కళ్ళు మూసుకొని అన్ని చూసారు తెలుసా? టింగ్ టింగ్. మీ నాన్న ఏం చేస్తాడు? డాక్టర్. డాక్టరా? అవునా? పేషెంట్స్ని చూస్తారు. పేషెంట్ని చూస్తారా? నిన్ను అంటే అది నువ్వు అట్లా ఉడక తల్లి, భయం అవుతుంది. ఓకే, ఎప్పుడైనా మీ నాన్న నీకు ఇంజక్షన్ ఇచ్చాడా? ఇచ్చాడు చాలాసార్లు. చాలాసార్లా? నువ్వు ఏడ్చావా? నవ్వా? చాలాసార్లు ఏడ్చాను. ఎట్లా? వద్దే, వద్దు ఇట్లా ఏమన్నా? డాడీ డబ్బు వస్తుంది. అన్నావా? ఎట్లా మళ్ళీ ఒకసారి అను. డాడీ డబ్బు వస్తుంది. అవునా? మీ డాడీ అయినా కానీ ఇస్తారు కదా. మీ డాడీ చాలా డేంజర్ కదా, నీకు ఎప్పుడు చూసినా ఇంజక్షన్స్ ఇస్తాడు. అవునా? అవునా? నేను ఒకసారి మీ డాడీ నెంబర్ నాకు ఇవ్వు, నేను చెప్తా ఫోన్ చేసి ఇప్పటి నుంచి ప్రజ్ఞకి ఇంజక్షన్ ఇచ్చేది లేదని చెప్పి. ఓకేనా? నేను చెప్పన్నా? దాన్ని మీ నాన్న ఏం చేస్తాడు? డాన్స్. డాన్సా? డాన్స్ మాస్టరా? ఓకే, అందుకేనా బాగా చేసావు. మీకు ఎవరు నేర్పుతాడు డాన్స్? మీ డాడీయా? జిత్తు సార్ ఇంకా విజయ్ సార్. ఓకే, జిత్తు సార్, విజయ్ సార్ నేర్పిస్తారా? మీ డాడీ నేర్పాడా? అప్పుడప్పుడు, ఎప్పుడెప్పుడో, అప్పుడప్పుడు. ఓకే, మిమ్మల్ని కలిసి నాకు చాలా ఆనందం అనిపించింది. థ్యాంక్స్ లాట్ అండి. నాకు తెలిసి పిల్లలు కూడా ఆనందపడుతారు మిమ్మల్ని చూసి. ఆ ఎపిసోడ్ చూసి, మిమ్మల్ని చూసి, మీ టాలెంట్ చూసి చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను నేను కూడా మీ ఇద్దరి దగ్గరికి వెళ్ళి డాన్స్ నేర్చుకున్నా తెలుసా. సింగింగ్ నేర్చుకున్నా, డాన్స్ నేర్చుకున్నా. ఈమెతోటి చీ ఛా కారటా అది నేర్చుకున్నా. నువ్వేదో సాంగ్ పాడావు, పడబెట్టేది. నేను కూడా మా టెడ్డీ బేర్ని నీ పాటని పెట్టుకుంటా పండబెడతా, నీ సాంగ్ అని పెట్టుకుంటా కీ ఛా అనుకుంటా మార్నింగ్ లేపుతా. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో మనం కలుద్దాం చిచ్చర పిడుగులతోటి. ఓకేనా? ఇప్పటి వరకు వీళ్ళతోటి బాయ్ కంటే ముందు వీళ్ళకి తెలుసు కదా, ఒక చిన్న మొమెంటో ఇస్తాం మనము. మీరు రెడీయా? డన్. మీరు కూడా రెడీ కదా? yes. చలో. Please subscribe our Mana platform. Like, share, comment లో రాయడం మర్చిపోకండి. తెలుసు కదా, గంట కొట్టాలి. టింగ్ టాంగ్. Bye.